ప్రభాస్ పెళ్లిపై పెద్దమ్మ శ్యామలాదేవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ పెళ్లి జరగాలని ద్రాక్షారామంలో స్వామివారికి పూజలు చేసినట్లు శ్యామలాదేవి చెప్పారు. శివుడి ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదని, స్వామి దయ ఉంటే శుభ సమయం వస్తుందని శ్యామలాదేవి అన్నారు. కుటుంబ సభ్యులతో బయట వారితోనో తెలియదు కానీ ప్రభాస్ పెళ్లి జరుగుతుందని శ్యామలాదేవి చెప్పారు. హీరో ప్రభాస్ పెళ్లిపై పెద్దమ్మ శ్యామలాదేవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ పెళ్లి జరగాలని ద్రాక్షారామంలో స్వామివారికి పూజలు చేసినట్లు శ్యామలాదేవి చెప్పారు. శివుడి ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదని, స్వామి దయ ఉంటే శుభ సమయం వస్తుందని శ్యామలాదేవి అన్నారు. కుటుంబ సభ్యులో బయట వారితోనూ తెలియదు కానీ ప్రభాస్ పెళ్లైతే జరుగుతుందని శ్యామలాదేవి చెప్పారు. పెళ్లి గురించేగా మీ అందరూ అడిగేది. తప్పకుండా బాబుకి పెళ్లి చేయాలని మాత్రం మనస్ఫూర్తిగా పార్వతీ పరమేశ్వరుని నేను కోరుతున్నాను. ఈ సంవత్సరం చేస్తాను ప్రభాస్ గారికి పెళ్ళి అంటే అది శివుడు ఆజ్ఞలో ఎందుకు చేయమైనా కుట్టదు అంటారు కదా. భగవంతుడు ఆజ్ఞ ఆయన ఎప్పుడు ఏ రోజు అనుకుంటే ఆ రోజు జరుగుతుంది. తప్పకుండా ఆ శుభ సమయం వస్తుంది. అలాగే మా పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి కూడా ఆ తండ్రి మంచి సంబంధాలు. అంటే ప్రభాస్ గారికి మీ ఫ్యామిలీ కుటుంబంలోనే మ్యారేజ్ చేస్తారు, బయట ఏమన్నా సినిమా హీరోయిన్లు ఎవరన్నా? అవి తెలియదు నాకైతే. అది మాత్రం పెళ్లి మాత్రం జరుగుతుంది. అది పెళ్లి మాత్రం జరుగుతుంది. భగవద్ రాజ్యం ఉందంతా. చాలా సంతోషం. పెళ్లి గురించేగా మీ అందరూ అడిగేది. తప్పకుండా బాబుకి పెళ్లి చేయాలని మాత్రం మనస్ఫూర్తిగా పార్వతీ పరమేశ్వరుని నేను కోరుతున్నాను. ఈ సంవత్సరం చేస్తాను ప్రభాస్ గారికి పెళ్ళి అంటే అది శివుడు ఆజ్ఞలో ఎందుకు చేయమైనా కుట్టదు అంటారు కదా. భగవంతుడు ఆజ్ఞ ఆయన ఎప్పుడు ఏ రోజు అనుకుంటే ఆ రోజు జరుగుతుంది. తప్పకుండా ఆ శుభ సమయం వస్తుంది. అలాగే మా పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి కూడా ఆ తండ్రి మంచి సంబంధాలు. అంటే ప్రభాస్ గారికి మీ ఫ్యామిలీ కుటుంబంలోనే మ్యారేజ్ చేస్తారు, బయట ఏమన్నా సినిమా హీరోయిన్లు ఎవరన్నా? అవి తెలియదు నాకైతే. అది మాత్రం పెళ్లి మాత్రం జరుగుతుంది. అది పెళ్లి మాత్రం జరుగుతుంది. భగవద్ రాజ్యం ఉందంతా. చాలా సంతోషం.